అమ్మయ్యా, మిషన్ సక్సెస్. ఈరోజు ఆ ప్రణేత కలవకుండా ఆపాను. ఎందుకింత హడావుడిగా రమ్మంది? పైగా నాకు కూడా కాల్ చేయకుండా వాళ్ళ అబ్బాయికి ఎందుకు కాల్ చేసి చెప్పింది? మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? నాకు అర్జెంట్ వర్క్ ఉంది. అమ్మ అడిగితే నేను డ్రాప్ చేసి వెళ్ళానని చెప్పు, సరేనా? ఎందుకింత అర్జెంటుగా నన్ను అత్తయ్య ఇంటికి రమ్మంది? అత్తయ్య, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? సంగీత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య ఎందుకు అలా ఉంది? చెప్పు. ఏం జరిగిందంటే ఇందాక ఇక నుంచి నన్ను మిస్ ఇండియా అవ్వకుండా ఎవరు ఆపలేరు. మళ్ళీ మాకు మంచి చెడు చెప్పి కంట్రోల్లో పెట్టాలని చూస్తే బాగుండదు. జాగ్రత్త. ఎవరి స్థానం ఏంటో వాళ్ళు తెలుసుకొని ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. అత్తయ్య వెళ్ళి మాట్లాడినందుకు అమ్మ పాపం అత్తయ్య మీద అరిచింది. క్షమించండి అత్తయ్య. అయ్యో, అదేంటమ్మా అంత మాటనావు? లేదత్తయ్య, ప్రశాంతంగా ఉన్న మీ జీవితాల్లోకి అనుకోకుండా సుడిగుండల్లా వచ్చాము. అల్లకల్లోలం చేశాము. అందుకు పూర్తి బాధ్యత నాదే అత్తయ్య. అయ్యో, నేనెప్పుడూ అలా అనుకోలేదమ్మా. మీరు నా వాళ్ళు, నా తమ్ముడి రక్తం. మీ గురించి నేనెందుకు అలా అనుకుంటాను? నేను పిచ్చిదాన్ని. బాను అన్న చిన్న మాటని కూడా ఎక్కువగా ఊహించుకొని, ఇదిగో నువ్వొచ్చేసరికి డల్గా ఉన్నాను, కానీ నేనెప్పుడూ మర్చిపోయానమ్మా. నాకు తెలుసత్తయ్య, అమ్మ మాట్లాడితే ఎలా ఉంటుందో. తన మాటలు మిమ్మల్ని, మీ మనసుని ఎంత గాయపరిచి ఉంటాయో నేను అర్థం చేసుకోగలను. అదే నా బాధ నన్నందుకు కాదమ్మా. నా తమ్ముడి కోరికను కనీసం వాళ్ల పరిగణలోకి తీసుకోకుండా వాడి కోరికకి భిన్నంగా అందాల పోటీ, వ్యాపార ప్రకటనలు అంటూ మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. అంతే తప్ప నాకు భానుమతి మీద కానీ, సౌందర్య మీద కానీ ఎలాంటి కోపం గాని, వాళ్ళ అన్న మాటలకు గాని నేను బాధపడలేదమ్మా. ఒకవేళ వాళ్ళనుకున్నదే జరిగితే, నువ్వు కోరుకున్నట్టు, మీ నాన్న ఆశపడినట్టు ఈ మొదటి దాని దగ్గరే మనం ఆగిపోతామేమోనని భయంగా ఉందమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వనత్తయ్య. నాన్న కోరిక, ఆశ, ఆశయాలన్నీ నెరవేర్చడానికి ఎంత ఇబ్బంది అయినా పడతాను, ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాను. నన్ను నమ్మండి అత్తయ్య, మీరు బాధపడకండి. అమ్మతో నేను ఒకసారి మాట్లాడి చూస్తాను, సరేనా? తను చేసే ప్రతి పనిలో, ప్రతి అడుగులో నువ్వు తోడుగా ఉన్నావని నమ్ముతుంది నీ కూతురు. నీ ఆశయాల కోసం తను తాపత్రయపడుతోంది. నీ కోరికలను తన భుజాలపై మోస్తుంది. ఎలాగైనా సరే తను గెలిచేలా చూడు తమ్ముడు.
ఏం ప్రాబ్లం లేదు కదా? ఏమి లేదన్నా, అంతా కంట్రోల్లోనే ఉంది. రేపు ఫైనల్ డీల్ అవుతుంది, అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా తేడా వస్తే అందరి తలకాయలు ఎగిరిపోతాయి. అలాగే అన్నా. మన మాల్ అంతా గోడౌన్లో సేఫ్గా ఉంది కదా? ఫుల్ సేఫ్ అన్నా, చాలా టైట్ సెక్యూరిటీ పెట్టా. ఆ ముగ్గురు అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. రేపు ఆ అమ్మాయిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్పోర్ట్ చేయబోతున్నావు. అంటే అమ్మాయిలు ఇక్కడ లేరన్నమాట. పద వెళ్దాం. ఏమైంది? ఇప్పుడు మనం ఇది షూట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు లేరు. గేమ్ అంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. అమ్మాయిలు ఒక దగ్గర, డీల్ ఇంకో దగ్గర, ఎక్స్చేంజ్ ఇంకో దగ్గర. ఇలా ఈ గేమ్ చాలా పెద్దదిరా. మనం దాన్ని క్రాక్ చేస్తే కానీ ఈ రాకెట్ని బయటపెట్టి అమ్మాయిల్ని కాపాడలేం. తొందరపడితే అమ్మాయిలకి ఏదైనా జరిగే ప్రమాదం ఉంది.